నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు పరిశీలిస్తే పేరుకే తగ్గాని బిల్డప్. నేను కరెక్ట్గా వర్డ్ యూజ్ చేస్తున్నాను. తగ్గాని బిల్డప్ ఎందుకు? నేను ఎట్ట పెరిగాయండి? 12,000కు పైగా పెరిగింది బంగారం. వెండి గత 4-5 రోజులుగా చూస్తుంటే బాబోయ్ వేలకు అది పెరుగుతా పోయింది. అటువంటిప్పుడు ఈ రోజుకు తగ్గిందండి. చాలామంది భారీగా తగ్గిన ఇచ్చుకుంటా పోయారు. నేను అనలేకపోతున్నాను భారీగా తగ్గి. ఎలా భారీగా తగ్గింది? 22 క్యారెట్ గోల్డ్ నిన్న 10,000కు పైగా పెరిగి ఈరోజు 2,100 తగ్గింది. ఇది ఒక తగ్గింపా? అది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 2,290 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. అది ఒక తగ్గింపా? తగ్గిందా? అండ్ వెండి వచ్చేసి 5 రూపాయలు తగ్గింది. అదొక తగ్గటమా? వెండి కేజీ వచ్చేసి 3,40,000 రూపాయలుగా ఉంది. దెన్ 22 క్యారెట్ గోల్డ్ బంగారం వచ్చేసి 1,41,450 రూపాయలుగా ఉంది. దెన్ 24 క్యారెట్ గోల్డ్ బంగారం వచ్చేసి 1,54,390 రూపాయలుగా ఉంది. ఇది మార్కెట్ రేట్లు. సో ట్రంప్ వచ్చేసి ఈ గ్రీన్లాండ్ విషయంలో బలవంతంగా నేనేం వెళ్ళనులే అన్నాడు. దాంతో మార్కెట్లు మరల ఈరోజు పాజిటివ్గా వచ్చేసాయి. దెన్ బంగారం లైట్గా తగ్గింది. మరలి 4-5 రోజులలో మళ్ళీ ఏదో పిచ్చి కొత్తలకు వస్తాడు ట్రంప్, మరల బొమ్మున పెరుగుతుంది. సో మరలా చెప్తున్నా, డబ్బు ఉంది అనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం సైడ్ పోండి. లేదు మాకు ప్రాఫిట్లు బాగా కావాలి, రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే వెండి సైడ్ పోండి. బట్ అంతిమంగా మీకు కన్సల్ట్ చెప్పింది మాత్రమే చేయండి.